జరాగయ్యా ఏందా స్పీడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. వీరమల్లు దేవర దగ్గరికే వెళ్తుందా? వర్షం 4K హోల్డ్, కలేజా ర్యాంపేజ్ ఇవన్నీ మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హరిహర వీరమల్లు ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అదే మెయిన్లీ యూఎస్ఏవి. అక్కడ ఇప్పటికే 400 షోస్కి $60,000 మాత్రమే కలెక్ట్ చేసింది. కోర్స్ ఇంకా చాలా రోజులు ఉన్నాయి అండ్ ట్రైలర్ కూడా ఇంకా రాలేదు. బట్ దేవర్కి 25 డేస్ ముందే $150,000తో స్టార్ట్ అయింది. అండ్ మోర్ ఓవర్ కలేజా రీ రిలీజ్ షోస్ 80 మాత్రమే. ఈ షోస్తో $14,000 దాటింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. యా, సో ఈ లెక్కన డల్గా స్టార్ట్ అయింది వీరమల్లు. తెలుగు స్టేట్స్లో కూడా రీసెంట్ మూవీస్ ఓపెనింగ్స్ని కొట్టడం కష్టమే అనిపిస్తుంది. గేమ్ చేంజర్ అండ్ కల్కిని కొట్టుద్దేమో కానీ దేవరా అండ్ పుష్పటుని కష్టమే. ఇక్కడ అండ్ ఓవర్సీస్లో కూడా ఒకవేళ కొడితే మాత్రం అది ఇంకా పవర్ స్టార్ బ్రూటల్ పవరే. మీరేమంటారు, కొట్టుద్దా? నేనైతే తెలుగు స్టేట్స్లో 50 crore షేర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ ఓవర్సీస్లో 20 crore షేర్. చూద్దాం ఇక మీరెంత ప్రిడిక్ట్ చేస్తున్నారు. కమింగ్ టు వర్షం రీ రిలీజ్ హోల్డ్, సెకండ్ డే కూడా డీసెంట్ బుకింగ్స్ జరిగాయి వర్షంకి. దాంతో 2 డేస్లో నైజాంలో 70 లక్షల గ్రాస్, సీడెడ్లో 14 లక్షల గ్రాస్ అండ్ టోటల్ ఆంధ్రాలో 42 లక్షల గ్రాస్తో తెలుగు స్టేట్స్లో 1.26 కోట్ల గ్రాస్తో మంచిగా పర్ఫామ్ చేసింది. అండ్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ కలిపి 25 లక్షల గ్రాస్తో టోటల్ వరల్డ్ వైడ్గా 1.52 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ప్రభాస్ రీ రిలీజ్ మూవీస్లో సలార్ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉంది ఎట్ ప్రెజెంట్. ఓవరాల్గా రీ రిలీజ్లో టాప్ 20లోకి వెళ్ళకపోయినా అకేషన్ లేకుండా కాబట్టి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వచ్చాయి కలెక్షన్స్. బర్త్డేకి బాహుబలి ఆర్ డార్లింగ్ కాబట్టి ఈసారైనా ఆల్ టైమ్ రికార్డ్ కొడతారో లేదో చూడాలి. మీరేమంటారు? తర్వాత స్పిరిట్లో తృప్తిని తీసుకోవడంలో ప్రభాస్ ఫ్యాన్స్లో కొందరు ఎగ్జైట్ అయ్యారు, కొందరు డిసప్పాయింట్ అవుతున్నారు. దీనికి రకరకాల రీజన్స్ చెప్తున్నారు ఫ్యాన్స్. మరి మీకు ఎలా అనిపించింది? పేరు సెట్ అవుద్దా లేదా వేరే మెయిన్ హీరోయిన్ ఉంటుందంటారా? అండ్ హిట్ 3 ఇప్పుడు నాని అన్న కెరీర్లో టాప్ గ్రాసర్. ముందు దసరా వరల్డ్ వైడ్గా 115 కోట్ల గ్రాస్. హిట్ 3 ఫైనల్గా 120.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నాని కెరీర్లో టాప్ 1గా, టైర్ 2 హీరోస్లో టాప్ 2 రికార్డ్గా ఉంది. ఆఫ్టర్ గీతా గోవిందం గ్రాస్ 130 కోట్లు. హిట్ 3 ఏరియా వైజ్ బ్రేకప్ అండ్ కలెక్షన్స్ పైన సపరేట్గా వీడియో చేద్దాం. అండ్ హిట్ 3 గ్రాస్ పరంగా దసరాని దాటిన, షేర్ పరంగా దాటలే. హిట్ 3 షేర్ 63 కోట్లు, దసరా 65 కోట్లు. సో 2 crore మిస్. ఎలాగో రన్ అయిపోయింది కాబట్టి ఇదే ఫైనల్ నెంబర్. మరి రాబోయే టైర్ 2 హీరోస్లో ఎవరు కొడతారు గీతా గోవిందంని? 7 years దాటిపోయింది, ఇంకా ఎవరు టచ్ చేయలే. ఆ రేంజ్ లాంగ్ రన్ అప్పుడు ట్రిమ్మండస్ అసలు. కమింగ్ టు కలేజా రీ రిలీజ్, 24 అవర్స్లో సౌత్ ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డ్ అడ్వాన్స్ సేల్స్తో స్టార్ట్ అయిన కలేజా నిన్న మొత్తం కూడా డీసెంట్గా ట్రెండ్ అయింది. సెకండ్ డే 20Kకి పైగా టికెట్స్ బుక్ అయి సెన్సేషన్ని క్రియేట్ చేసింది. టోటల్గా 5 days ముందే 100K టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఇది అరాచకం అంతే. ఈ నంబర్ రిలీజ్ రోజు ముందుంటుంది యాక్చువల్గా, బట్ 5 to 6 days ముందంటే పక్కా కలేజా గిల్లీ రికార్డ్ని బ్రేక్ చేసి డబుల్ డిజిట్, అదే 10 crore ఓపెనింగ్ పెట్టేస్తుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్గా 3 crore అడ్వాన్స్ సేల్స్తోనే కొట్టేసింది. సో రిలీజ్కి ముందు అడ్వాన్స్ సేల్స్తోనే ATR పెట్టేసేలా ఉన్నాడు బాబు. ఇప్పటికీ టాప్ 5 బుకింగ్స్లో డే 1 గబ్బర్ సింగ్వి 175K టికెట్స్ బుక్ అయ్యాయి. సెకండ్ మురారి 166K, థర్డ్ బిజినెస్ మ్యాన్ 145K, ఫోర్త్ ఆర్యా 103K అండ్ ఫిఫ్త్ ఇప్పుడు కలేజా 101K. దట్టు 5 days ముందే. రేపటికి టాప్ 3లోకి వెళ్ళిపోద్ది. మరి ఓపెనింగ్స్ ఏ రేంజ్లో పెట్టొద్దో చూద్దాం. ఇప్పుడు కలేజా టాక్ ఆఫ్ ది టౌన్ అండ్ మోస్ట్ హైప్డ్ రీ రిలీజ్. మరి టికెట్స్ బుక్ చేసుకున్నారా? సో అది గైస్ మ్యాటర్. రీసెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్, అప్డేట్స్, కథ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీరు వెయిట్ చేస్తున్న సినిమాని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.